వెల్కమ్ టు ప్రశ్న. నిన్న వీడియో కింద మేము స్పూఫ్ వీడియో ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సహాయక మంత్రి బండి సంజయ్ గారి మీద స్పూఫ్ ఏదైతే చేశామో వీడియో, దాని కింద కామెంట్స్లో ఎక్కువగా కొన్ని వచ్చినాయి. దాంట్లో భాగంగా ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఏంటంటే ఫస్ట్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన ఏదో స్పీచ్ ఇచ్చారు, ఒకసారి దాని గురించి మాట్లాడండి అని చెప్పాను. నేను చూశాను, ఆ స్పీచ్ చూశాను, కానీ అంటే ఐ డిడ్ంట్ వాచ్ ఇట్. స్క్రోల్ చేస్తుంటే కనిపించింది, కానీ ఏముంది, అదే డబ్బా, అదే రుద్దుడు డబ్బా, అయ్యే ఉంటాయి, నేను ఓకదంపుడు ఉపన్యాసాలు, నేను వీరుడిని, నేను సూర్యుడిని, నేను అమరుడిని, ఈ మాటలే ఉంటాయి, ఎందుకులే చూడటం అని చెప్పని చోట్ల. ఇప్పుడు కామెంట్స్ ఫ్లడ్ అనమాట. అందరూ పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద చేయి. సో విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ హూ కామెంటెడ్, ఐ వాంటెడ్ టు మేక్ అ వీడియో ఆన్ ద స్పీచ్ ఆఫ్ రెస్పెక్టబుల్ ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అయితే నేను ఆయన స్పీచ్ వినలా. ఓకే, ఇది మీరు అడిగారు కాబట్టి నేను చేస్తాను ఆ వీడియో. ఇప్పుడు దీంట్లో భాగంగా నేను ఇప్పుడు మీ ముందే నేను ఇప్పుడు టైప్ చేస్తా. ఓకే, జస్ట్ సెకండ్. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. ఐఎమ్ జస్ట్ టైపింగ్ పవన్ కళ్యాణ్ స్పీచ్. ఓకే, పవన్ కళ్యాణ్ స్పీచ్ కొట్టాను. ఓకే, ఇక్కడ ఏమేమైతే కనపడతాయో, అబ్బో గంట స్పీచ్ ఉంది కదా, ఇది అరాచకం. అమ్మో గంట సేపు అంటే ఆయన 10 నిమిషాలు మాడితే మనం 40 నిమిషాలు వాయిస్తాం దానికి. ఇప్పుడు గంట అంటే ఇట్స్ టూ బ్యాడ్. సో మనం ఏం చేద్దామంటే, ఈ వీడియోస్ ఉంటాయి కదా, ఈ కట్ చేసిన వీడియోస్ వాళ్ళే పెట్టుకుంటారు, డబ్బాలు కొట్టుకుంటారు కదా, దాని మీద మనం చేద్దాం. ఓకే, లెట్ మీ స్క్రోల్. విజయ్తో నాకు పోలికేంటి, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి, పవన్ కళ్యాణ్ షాబా, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడా. ఓకే, ఒక్క గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేవాలి పైకి, 11 సీట్లు వచ్చినోడు కూడా మన మీద సెటైర్లు వేస్తాడా. అబ్బా, ఆహా, రే మాట్లాడాల్సిందే. అయితే వీడు బ్రోకర్ కూడా వచ్చాడేంటి, ఇది బ్రోకర్ షో గాడు. ఓకే, వీడు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు. ఓకే, బ్రోకర్ అదవా. విజయ్తో పోలిక, వంగవీటి రంగా గురించి పవన్ ఎమోషనల్. రే పవన్ కళ్యాణ్ స్పీక్స్ అబౌట్ టీవీకి చీఫ్. ఓకే, ఎక్కువగా ఈ రెండే కనపడుతున్నాయి. సో ఫస్ట్ వీడియో ఓపెన్ చేద్దాం. ఏదో ఓపెన్ చేద్దాం. గ్యాప్ తర్వాత గట్టిగా వాయించేశాడంటే ఈ టీవీ5 డబ్బా స్పీచ్తో దద్దరెళ్ళిన సభ, అదో పెద్ద సభ, వాళ్ళ పార్టీ వాళ్ళ ముందు ఆయన మాట్లాడుతున్నారు. ఓకే, ఇది ఒకటి ఉంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ ఆన్ సీఎం విజయ్. దీన్ని చూద్దాం మనం. ఆగ్రా బామ్మరిది. సో ఇప్పుడు ఈ స్పీచ్ మీద ఈయన విజయ్కి సంబంధించిన ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ ది సౌండ్. పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. ఓకే, ఊళ్ళో పెళ్లికి ఏదో హడావుడి ఉంటారు కదా. అవును, ఊర్లో పెళ్ళి కుక్కలు హడావుడు అంటారు. ఎలా ఉండదంటే, మనకి సందులోనూ మన ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్లి అనుకున్నాడు. అవును, అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. ఏంటా పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరా? ఎప్పుడు పరిస్థితులు వేరు? విజయ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని ఒక సంవత్సరంన్నరలోనే గెలిపించి, తమిళనాడు లాంటి ఒక టిపికల్ పొలిటికల్ సినారియో. అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరా? నాకు తెలవదులే. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరా. తమిళనాడు లాంటి ఒక సాలిడ్ స్టేట్లో, సాలిడ్ అని ఎందుకు అంటున్నానంటే, ద్రవిడియన్ ఐడియాలజీ అక్కడ, పెరియారు ద్రవిడియన్ ఐడియాలజీ అసలు అక్కడ పుష్కలంగా ఉంటుంది. తమిళులు వేరే వారిని వాళ్ళ రాష్ట్రంలో అడుగు కాదు కదా, నీడ కూడా పడనివ్వరు.
అలాంటి ఒక తమిళ రాష్ట్రంలో రెండు పార్టీలు గత 6, 7, 8 దశాబ్దాలుగా, అంటే దాదాపు ఒక శతాబ్దం, అంటే ఒక 70-80 సంవత్సరాలు, శతాబ్దం 100 years కంప్లీట్ కాలేదులే కానీ, బట్ ఎస్ 1950s నుంచి కూడా అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు మాత్రమే, అయితే అది లేకపోతే ఇది, అయితే అది లేకపోతే ఇది, వీళ్ళే ఉంటున్నారు. వేరే పార్టీలని వాళ్ళు అసలు దగ్గరకు కూడా రానిలా, అయితే అది లేకపోతే ఇది, అంతే. ఈ మిగతా నేషనల్ పార్టీస్ అన్నీ కూడా ఊరికే జస్ట్ లైక్ దట్ వాళ్ళ యొక్క పాత్రని ఏదో పోషిద్దామని చెప్పని అనుకుంటుంటారు. కాంగ్రెస్కి ఏదో లైట్గా ఉంది కానీ అక్కడ, బీజేపీకి అయితే అసలు ఎంట్రీయే లేదు. ఈ మధ్యకాలంలో పాపం ఒక అతను కొరడాతో కొట్టుకుంటూ బయటకు వచ్చి తిరిగాడులే అన్నమాలయ అని చెప్పని పాపం అతను కూడా తీసి పక్కన పెట్టేశారు. మరి ఎందుకో మరి, ఓకే సరే, ఇక దాని గురించి ఎందుకులే కానీ లెట్స్ నాట్ డీవియేట్. మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పరిస్థితులు వేరంట. తమిళనాడు కంటే క్లిష్టమైన పరిస్థితులా అండి? అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే లాంటి ఒక పరిస్థితి ఉన్న తమిళనాడులో థర్డ్ ఆల్టర్నేటివ్గా పెట్టి, ఏది మనకు అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉందని డబ్బాలు కొట్టుకుంటుంటాం కదా, ఆ డబ్బాలకి అనుకూలంగానే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఆ కొట్టిన డబ్బాలకి ప్రశ్నలు వేశారు. ఇప్పుడు దాకా కొట్టిన డబ్బా అంతా ఒక తమ్ముడు ఉపన్యాసాలంతా కూడా కేవలం గాలి బుడకలేనా, మనదంతా వాపేనా, బలుపు కాదా అని ప్రశ్నించారు. తప్పే ఉంది. అలాంటి రిటైర్డ్ కూలేదవులు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మీ జెండాలు మోసిన పాపానికి, మీ ప్రజారాజ్యం పార్టీ జెండాలు మోసిన పాపానికి, మీ జనసేన పార్టీ జెండాలు మోసిన పాపానికి నాలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకు ప్రశ్నించరు? అడుగుతారు. నువ్వు పెద్ద వీరుడివి సూర్యుడివి, లేస్తే మనిషిని కాదు అంటావు కదా, ఒక్కసారి లెగిసి చూపించు బాబా అని అడుగుతారు. ఊర్లో పెళ్ళి ఏంటి? తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేరా? ఆహా ఇక్కడ సమస్య పొత్తుల గురించి కాదండి, మన పనితనం గురించి, మన ఎబిలిటీస్ గురించి, మన పోటు గురించి. పవన్ కళ్యాణ్ గారు మన పోటు గురించి. అదేంటది ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి. ఓకే, అంటే పక్క రాష్ట్రంలో ఎవరో గెలిస్తే ఇక్కడ వీళ్ళు మాట్లాడినందుకు ఊర్లో పెళ్ళి కుక్కల హడావుడి. వచ్చా, ఆహా. మరి అదేంటది భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో గెలిచినప్పుడు మన జెండా కూలీస్ అందరూ కూడా ఎక్కడ సంబరాలు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ ట్వీట్లు పెడుతుంటారు, మీరెందుకు ట్వీట్ పెడతారు? మరి మీరెవరు? మన కూలోళ్ళందరూ కూడా ఊర్లో వాళ్ళ పెళ్ళికి ఆ డాష్ హడావుడ్లో వాళ్ళు కూడా సెట్ అవుతారా? వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మనకంత పోటు మన రాష్ట్రంలోనే లేదు, తెలుగుదేశం పార్టీ లేకపోతే. వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే పశ్చిమ బెంగాల్లో కావచ్చు, వేరే మహారాష్ట్రలో కావచ్చు, ఇట్లా వేరే రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే జనసేన కేడర్ ఎందుకు పోస్టులు పెడతారు, మీరెందుకు ట్వీట్లు పెడతారు, మీరెందుకు సంబరాలు చేసుకుంటారు? మరి దాన్ని ఊర్లో పెళ్ళికి కుక్కలు ఆడవాడు అనరా అండి? అప్పుడు మరి కుక్కలు ఎవరు? కాబట్టి వీళ్ళు హడావుడి చేయలేదండి. మన యొక్క డొల్లతనం బయటపడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మన పోటు బయటపడినప్పుడు, మనము ఒక సినిమా హీరో, అక్కడ ఉన్న విజయ్ ఒక సినిమా హీరో, మనకి ఒక కులబలం ఉంది, మనకి ఇంకా ఎక్స్ట్రా మన కులబలం ఉంది కదా. ప్రతిసారి వెళ్ళి కులం పేరు చెప్పుకొని మనం ఓట్లు అడిగాం కదా. కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేరు, మీరు నాకు ఓటేయండి నేను ఓటేసి చూపిస్తాను మనం అన్నాం కదా. మన కులాన్ని అప్పట్లో 2000 మన TV5 మూర్తి ఎవరైతే ఉన్నారో, మహాన్యూస్ నుంచి TV5కి రావడానికి కారణం ఏంటి? మన ఐటీసీ కాకతీయాలో మన కాపులు మీటింగ్ పెట్టాం కదా. 2019 ఎలక్షన్లకు ముందు కాపుల మీటింగ్ పెట్టి మనం ఫండ్ రైజింగ్ చేశాం కదా. ఇవన్నీ చరిత్ర కదా. మన కులాన్ని పులుముకుందామని చూసాం, అట్టకు కూడా పులుముకోలేదు కదా. సిద్ధాంతాలు అని చెప్పాం మనం, మామూలు సిద్ధాంతాలు కాదు. కులాన్ని కలుపుదామని చూసుకున్నాం మనం. ఇవన్నీ చేసిన తర్వాత పొత్తులు పెట్టుకున్నాం మనం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా 2019 గురించి మాట్లాడుతున్నా. పొత్తులు పెట్టుకున్నా సరే, బీఎస్పీ కమ్యూనిస్ట్ పార్టీలతో పెట్టుకున్నా సరే, 2 చోట్ల ఓడిపోయిన కెపాసిటీ ఉన్న పర్సనాలిటీ కదా మంది. అక్కడేమో విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2 చోట్ల పోటీ చేసి గెలిచాడు కదా, ముఖ్యమంత్రి అయ్యాడు కదా. ముఖ్యమంత్రి అవ్వటానికి అతనికి పొత్తులు కావాల్సి వచ్చినాయి, గెలవటానికి కాదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదగటానికి కాదు. ఆ విజయ్ అనే వ్యక్తి మతం గురించి మాట్లాడలా, కులం గురించి మాట్లాడలా. రాజకీయ సిద్ధాంతాల ప్రకారం నాకు రాజకీయ శత్రువు ఒకళ్ళు, సిద్ధాంతపరమైన శత్రువు ఒకళ్ళు అని చెప్పాడు.
క్లారిటీతో ఉన్నాడు. ఈ క్లారిటీ మనకు ఎక్కడ ఏడిస్తే వచ్చిందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఇక్కడ ఎవరు అడగకూడదు, అడిగిన వాళ్ళందరూ కుక్కలంటే మరి అంతకుముందు మొరిగిన వాళ్ళందరూ వీధి కుక్కలా, ఊర కుక్కలా, పిచ్చి కుక్కలా ఎవరు? కాబట్టి మనం ఒక మాట మాట్లాడేటప్పుడు విమర్శను తీసుకోలేనప్పుడు రాజకీయాల్లో ఎందుకు మనం ఉండటం? బాగా ఫీల్ అయిపోయినట్టున్నారు దాదాపు వారం రోజులు బ్యాటింగ్ బాగా ఫీల్ అయిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి చూద్దాం. ఇదిగో నేను చెప్పా 40 సెకండ్లు, నేను 10 నిమిషాలు మాట్లాడాను 40 సెకండ్స్కి 7 మినిట్స్ మాట్లాడినట్టున్నా ఐ గెస్. అది ఇందుకే నేను అనేది గంట స్పీచ్ నేను అందుకే ఈయన చూడటం మానేశా. ఎందుకంటే నేను వీరుడిని సూర్యుడిని అని చెప్తాడు. ఇప్పుడు నాకు తెలుసు అదే చెప్తాడేమో, చూద్దాం. తెలీదు. చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, కూర్చొని ఓడించారు కదా. 2019లో నిలబడ్డాం, ఓడించాం. అదే అంటే ఓడించారు కాబట్టి నేను అదే అంటుంది, మన కెపాసిటీ బయటపడింది అనేది అందరూ అన్నారండి. మీరు పొత్తులు పెట్టుకున్నారనో పెట్టుకోలేదనో దాని గురించి కాదు, మన కెపాసిటీ ఏంటి, మనకున్న ఓట్ బ్యాంక్ ఏంటి, 2 చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాం, అది మన కెపాసిటీ, అది మన బలం. ఇది మాట్లాడింది. మనం ఎప్పుడూ కూడా మన ఫ్యాన్స్ అని చెప్పుకునే మన సైకోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమిళ యాక్టర్ విజయ్ని డ్యాన్స్ దగ్గర, అతని కలర్ దగ్గర, అతని లుక్స్ దగ్గర, ఖుషీ మూవీలో మీమ్స్ పెట్టి ఇవన్నీ కూడా చేశాం కదా మనం. ఇట్లా చేసినప్పుడు ఒక వ్యక్తిని విపరీతంగా మనం ట్రాల్ చేసినప్పుడు అతని రంగుని, అతని డ్యాన్స్ మూమెంట్స్ని మనం ఏదో పెద్ద మైకేల్ జాక్సన్ లాగా మనం అతని డ్యాన్స్ మూమెంట్ అన్నింటినీ మన సైకో ఫ్యాన్స్ రుద్దుడిలో భాగంగా మా అన్న వీరుడు సూర్యుడు అని రుద్దుడిలో భాగంగా అతన్ని ట్రాల్ చేశాం కదా. కాబట్టి రిటాలియేషన్ ఉంటుంది, పడాలా. మనం 2009 నుంచి మనం ఏ రాజకీయ పరిస్థితులను బట్టి మనం గెలవలేదు. మనం 2009, 2014, 2019 ఏ రాజకీయ పరిస్థితుల్లో మనం గెలవలేదు. ఎందుకు గెలవలా అని మాట్లాడితే మళ్ళీ చరిత్ర అంతా ఎత్తుకొస్తాను నేను ఒకడిని. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. ఎందుకు పారిపోయారు? రాజకీయ నాయకులు ఎందుకు పారిపోయారు అంటే పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర నుంచి రాజకీయ నాయకులు పారిపోవడానికి కారణం మన జనసేన 7 సిద్ధాంతాలని చెప్పుకొని సిద్ధాంతాలు లేని సిద్ధాంతాలుగా మనం ఫీల్ అయిపోతుంటాం కదా. ఆ 7 ఎవరైనా రాజకీయ పార్టీలో సిద్ధాంతాలు పెడితే ఆ సిద్ధాంతాల ప్రకారం రాజకీయ పార్టీని నడిపిస్తాం. మనం ఏందో రివర్సం, ఈ 7 సిద్ధాంతాలు కాకుండా దీనికి వ్యతిరేకంగా చేస్తుంటాం. కులాలను కలుపుకునే రాజకీయ విధానం, కాపుల కులం చూసే ఓట్లేయండి. మత ప్రస్తావన లేని రాజకీయం, పాలిటిక్స్ అతడు హిందూ. అసలు మనం ఏదైతే మన సిద్ధాంతాలు రాసుకుని దానికి వ్యతిరేకంగా చేయడం మన స్పెషాలిటీ. ఇది ఎందుకు మాట్లాడుతున్నా? 2019లో ఓడిపోగానే ఎందుకు వెళ్ళిపోయారు? ఓడిపోయినందుకు కాదండి, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది రాజు రవితేజ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు మీ దగ్గర నుంచి? జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా. రాజు రవితేజ్ వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది. మన ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నువ్వు ఏ పార్టీ సిద్ధాంతాలు అయితే పెట్టుకున్నావు ఆ సిద్ధాంతాలకు విరుద్ధంగా నువ్వు ఒక మతపరమైన రాజకీయ పార్టీ వైపు వెళ్తున్నావు కాబట్టి నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయాడు. పర్సనల్ హ్యూమిలియేషన్ ఒకటి జరిగింది ఆయనకి, రాజు రవితేజ్కి. జేడీ లక్ష్మీనారాయణ గారికి ఆయన కారణాలు ఆయనకున్నాయి. మనం ఓడిపోయినందుకు వెళ్ళలేదండి, బయటికి. మన దగ్గర ఉన్న వ్యక్తులు మన యొక్క ఫికిల్ మైండెడ్ మెంటాలిటీలో జాబ్ హాపర్స్ అంటారు. ఒక దగ్గర చక్కగా ఉద్యోగం చేయలేరు వాళ్ళు. ఒక 6 నెలలు ఒక దగ్గర, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఉద్యోగం, మళ్ళీ ఒక సంవత్సరం అవగానే మళ్ళీ ఇంకో ఉద్యోగం. జాబ్ హాపింగ్, కెరియర్ ఇవన్నీ పట్ట వాళ్ళకి ఏంటంటే ఒక 10%, 20% హైక్ రాగానే జంప్ అయిపోతారు. వీళ్ళని జాబ్ హాపర్స్ అంటారు. అట్లా మనం ఒక పొలిటికల్ హాపర్ కదా. ప్రజారాజ్యం పార్టీలో మన అన్నగారు ఓడిపోయిన తర్వాత మనం ఆయనతో ఉన్నామా? లేవు కదా. ఆయన పార్టీ అమ్మేశాడు, అదే విలీనం చేశారు కదా. ముసూరు అనకూడదు, మళ్ళీ కోపాలు వచ్చేస్తాయి. విలీనం చేశాడు కదా ఆయన కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు మనం ఎక్కడున్నాం? హాపింగ్, పక్కకు దూకేసాం. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టాం. ఏం చేసాం? తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీని కలిపి అక్కడికి హాప్ చేసాం. ఆ తర్వాత 2019లో ఏం చేసాం? మళ్ళీ హాపింగు. అక్కడి నుంచి బీఎస్పీ, అక్కడి నుంచి సిపిఐ, సిపిఎం ఆగాము. మళ్ళీ అక్కడ ఆగల, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బీజేపీ, మళ్ళీ ఆఫ్ చేసాం. సో జాబ్ హాపర్ లాగా మనం పొలిటికల్ హాపర్ కదా.
మనది షామియానా హౌస్ లాగా అయిపోయింది కదా మన పార్టీ. ఎవరో కుర్చీలు కావాలంటే వాళ్ళు వచ్చి కుర్చీలు ఎత్తుకొని పోతూ ఉంటారు. పాపం మోసే వాళ్ళు మన కూలీలు. పాపం జాలరిపిస్తలేదా అండి? ఇది ఎందుకు మాట్లాడుతున్నాను మర్చిపోయా. అది అందుకే నేను చేయను మరి మన వీడియో. అమ్మ నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు? మనం మాత్రం నికార్సైన మనుషులు. మన నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళదే తప్పు. ఒకడు వెళ్ళిపోతే తప్పు. ప్రజారాజ్యం పార్టీ నుంచి సంస్థాగతంగా పక్కన పెడితే ప్రజారాజ్యం పార్టీ నుంచి మన చరిత్ర అది, మన హిస్టరీ అది. పరకాల ప్రభాకరు, డాక్టర్ మిత్ర వీళ్ళందరూ కూడా బయటకు ఎందుకు పోయారు ఆ టైంలో? కేసినేని నాని దగ్గర వరకు అంగరంగ వైభవంగా కేసినేని నాని బస్సులన్నీ వేసుకొని బెజవాడ నుంచి, బెజవాడ వాళ్ళం కాబట్టి ఇవన్నీ తెలుసు చరిత్ర. అక్కడే కదా మనకు వచ్చిన 2 సీట్లు ఉన్న 18లో. మనం మాత్రం సుతపోసలం. మనం వెళ్ళిపోయిన వాళ్ళు తప్పు. కంపారిజన్ పెట్టకండి. పెడతారు. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. కాదులే, అంతకుముందు ఒక వీడియో ఉంది, కుదిరితే నేను వెతికించి మన వాళ్ళతో పెడతా ఎడిటింగ్లో. అంతకుముందు మనం మాట్లాడిన మాట ఏంటంటే, నన్ను అల్లు అరవింద్ గారు నన్ను అసలు కన్సిడర్ చేయాలి పొలిటీషియన్గా. ఆయన నన్ను ఒక యాక్టర్ కింద చూశారు, అందుకే నాకు సీట్ ఇవ్వలేదని చెప్పని మీరే చెప్పారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినా సరే అల్లు అరవింద్ గారు సీట్ ఇవ్వలేదు. ఎందుకంటే హీ లుక్డ్ అట్ యూ యాజ్ అన్ యాక్టర్. ఆయన మిమ్మల్ని కేవలం ఒక నటుడుగా చూశారు కానీ ఒక రాజకీయ పరిపక్వత ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని చూడలేదని మీరే బయట మాట్లాడారు. ఇయే ఒక్క మాట అసలు మన జీవితంలో ఒక్క మాట అయినా అలా స్ట్రైట్గా అలా ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు? నా జీవితంలో అనుకోలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇలా విమర్శిస్తానని. అంటే మన చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసి అసలు నా జీవితంలో అనుకోలే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంతలాగా విమర్శిస్తానని నేను. ఏంటో 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి. అప్పుడేమైంది మరి? బట్ నేనేమనుకున్నానంటే, చెప్తున్నాను ఇదంటే, చెప్పు. నేను ఒక పార్టీని నడపాలి. అవును. ఇది సమాజంలో మార్పు పట్టుకురావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఓకే. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఓకే. కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఇప్పుడు మీరు నలగటానికి పార్టీ పెట్టారా? ఓకే. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి పదవిలో కూర్చోవడం కాదు. ఎలా కూర్చోవడం కాదు, ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని ఎంత సత్తా ఉండాలి. అదే చూపించాడు. వద్దు, ఈ లేస్తే మనిషిని కాదనే మాటలు దయచేసి మీరు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారు. ఇదే నేను చెప్తుంది. ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఎంత సత్తా కావాలి చూపించాడు. పక్క రాష్ట్రంలో మనలాంటి ఒక యాక్టర్ చూపించాడు. మా అన్న సినిమాలన్నీ రీమేక్ చేసి బతుకుతాడు, ఆడికి మా అన్నతో పోలికని. మామూలు ఆటలు కాదు మన వాళ్ళు, మన జెండా కులీసు మొన్నటిదాకా మామూలు మాటలు కాదు. ఒక్కొక్కటి కోట్లెట్లు లేపేవాళ్ళు మాటలతో. పార్టీని నడుపోవాలంటూ ఎంత సత్తా కావాలి, ఆ సత్తా ఉందని చూపించాడు. అది మనకు లేదు కదా అన్నారు. ఎందుకు పడుచుకొచ్చింది మనకి బాధ, కోపం? ఎంత సత్తా కావాలి చూపించాడు. ఎంత అవగాహన ఉండాలి నీకు, చూపించాడు. భావజాలానికి కట్టుబడి తెలియాలి. భావజాలానికి కట్టుబడి ఉంటావా లేదా అనేది తెలియాలంటే భావజాలం సిద్ధాంతం పెద్ద మాటలు వద్దు సార్, వద్దు. ఇప్పుడు ఆ భావజాలాలకి సిద్ధాంతాలకు వెళ్ళామనుకోండి, ముస్లిం పిల్లలకి వెళ్ళిన తర్వాత టోపీ పెట్టుకొని మనం తిన్న ఫుడ్డు, ఆ తర్వాత మీటింగుల్లో హిందువులే చేస్తారు, ఇదంతా కూడా గొడవలన్నీ హిందువులే చేస్తారు అని చెప్పటం, బీఫ్ తింటే తప్పే ఉంది అని చెప్పటం, ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి నేను సనాతని హిందువునని చెప్పటం, దానితో పాటు హిందూ ధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో, హిందూ ధర్మాన్ని చిన్నగా ఎవరైతే చూస్తారో వాళ్ళు నాకు నచ్చరంట. మనమే చూసాం బీఫ్ గురించి మాట్లాడి. దిస్ పవన్ కళ్యాణ్ ఈజ్ స్పీకింగ్ అగైన్స్ దట్ పవన్ కళ్యాణ్ హూ స్పోక్ అగైన్స్ ద పవన్ కళ్యాణ్. వద్దులే, మీ ఇన్సైడ్ ఇన్ మీలాగా వచ్చేస్తుంది స్టేట్మెంట్, అంతే కదా. ద పవన్ కళ్యాణ్ నౌ ఈ స్పీకింగ్ అగైన్స్ ద పవన్ కళ్యాణ్ దెన్
హూ స్పోక్ అగెయిన్స్ట్ ద పవన్ కళ్యాణ్ నౌ. ఈ రోజు ఎవరైతే మాట్లాడుతున్నారో ఇతనికి, ఈ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆ రోజున్న పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. సో ఆ రోజున్న పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ రోజున్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. అమ్మ బాబోయ్, అసలు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఇట్లాంటి రాజకీయ నాయకుడు కనపడకపోవచ్చు మనకు మళ్ళీ. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా నడుస్తూనే ఉన్నారు ఆయన. ముఖ్యమంత్రి ఎప్పుడు అవుదాం అనుకోలే పాపం, ముఖ్యమంత్రి అవుదాం అనుకోలే. కొన్ని వీడియోలు కుదిరితే మళ్ళీ నేను చెప్తున్నా, నాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఎడిటింగ్ లేపిస్తా. ఐఎమ్ ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్ 2019. మీరు నాకు ఓట్లేయండి. కాపులు మన కులంలో నాయకుడు రాలేదు, ముఖ్యమంత్రి రాలేదన్నారు, మీరు నాకు ఓట్లేయండి, నేను అవి చూపిస్తా. ఎలక్షన్లకు ముందు యూ ప్రొజెక్టెడ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, యూ ప్రెజెంటెడ్ యువర్ సెల్ఫ్ యాజ్ ద అప్కమింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇప్పుడేంటి, మనం గెలవకపోయేసరికి, మనకు కుదరకపోయేసరికి, మనకు పొత్తు లేకపోతే, మనకు ఊపిరి లేకపోయేసరికి మనం ఏమంటాం? ఎందుకండి ఈ మాటలు? చిన్నగా అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు? ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్? చిన్నగా అనిపించలేదా? నేను నలగటానికి వచ్చా, నేను మునగటానికి వచ్చా, ఈత కొట్టడానికి వచ్చా, ఎగిరి గంతేయటానికి వచ్చా, ఏంటి మాటలు? అతను గెలిచాడు, రెస్పెక్ట్ఫుల్లీ లెట్ us రెస్పెక్ట్ హిమ్. మీ మీద విమర్శ వస్తుంది, తీసుకోండి విమర్శ. ఏంటి దాంట్లో తప్పేంటి? ఒక వ్యక్తి విమర్శ తీసుకుంటే తప్పేంటి? ఎక్కడ ఎదగాలో కాదురా, ఎక్కడ ఒదగాలో తెలిసినోడు గొప్పోడు అని చెప్పని ఎంఎస్ నారాయణ గారితో మనం డైలాగ్ చెప్పిస్తే సరిపోద్దా? ఆ విమర్శను తీసుకోలేక ఈరోజు వేరే పార్టీ వాళ్ళను కుక్కలంటే, మరి భారతీయ జనతా పార్టీ గెలుపుని సంబరాలు చేసుకుంటున్న వ్యక్తులు మరి ఊర కుక్కలా, పిచ్చి కుక్కలా, గజ్జి పట్టిన కుక్కలా? తప్పు కదా. ఏంటో నలిగాను దశాబ్దం. నలిగారంటే ఆ తర్వాత 2019 చేశాను. ఏం చేసాం? ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు. ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఏం జరుగుతుంది. After 10 years, after a decade of his political expertise, after 10 years of his political expertise, he wanted to do an experiment anta. Experiment. ఇవన్నీ ఎందుకండి? ఓపెన్గా చెప్పొచ్చుగా. సింగిల్గా వెళ్తే నేను గెలవలేను, ఒక్కడనే వెళ్తే 2 చోట్ల కాదు 10 చోట్ల పోటీ చేసినా ఓడిపోతా, నేను కాదు కదా నా పార్టీలో ఎవరో గెలవలేరు కాబట్టి పొత్తులు పెట్టుకున్నారు. శంషేర్గా చెప్పండి, ఏముంది దాంట్లో? దానికి ఎందుకు ఫీల్ అయిపోవటం అంటారు. మరి మనం గెలవలేం కాబట్టి గెలవలేము అంటారు, తప్పే ఉంది దాంట్లో? దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఓకే, విజయ్ కూడా అంతే. అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. అది ఇన్ని సంవత్సరాలు ఈయన రాజకీయ చరిత్రలో ఈయన నేర్చుకుంది ఏంటయ్యా అంటే, మనకి ఇంకా కూడా బూత్ లెవెల్లో కార్యకర్తలు ఎందుకు లేరు, మనకి ఇంకా బూత్ లెవెల్లో కార్యకర్తలు ఎందుకు లేరు, గ్రామ స్థాయిలో మన జనసేన జెండాలు ఎందుకు లేవు, రాయలసీమలో కావచ్చు, ఇటువైపు మన ఉత్తరాంధ్రలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, గ్రామ స్థాయిలో ఎందుకు మన దగ్గర బూత్ స్థాయిలో మనకు ఎందుకు కార్యకర్తలు లేరు, మనం ఎందుకు దాన్ని బిల్డ్ చేయట్లా, ఎప్పటికప్పుడు జిల్లా కమిటీలు ఈ కమిటీలు వేసుకొని మనం ఎందుకు పబ్బం గడిపేస్తున్నాం, అసలు 175 నియోజకవర్గాల్లో మనకు నాయకులు ఎందుకు లేరు, క్యాండిడేట్లు ఎందుకు లేరు, దీని మీద మనం సంస్థాగతంగా మీకు ఒకటి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చూసే వ్యూవర్స్ కూడా 2014లో పెట్టాను నేను ఒక ఈమెయిల్. ఈయన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ బూత్ లెవెల్ అన్నా, మనం బూత్ లెవెల్లో కాన్సన్ట్రేట్ చేయాలి, అక్కడి నుంచి మనం పార్టీని పెంచాలి మనం అని చెప్పని 2014లో బొచ్చుడు ఈమెయిల్ పెట్టా. అప్పుడు ఒక ఆప్షన్ ఉండేది జనసేన పార్టీ వెబ్సైట్లో, ఇప్పుడు ఉందో లేదో అది చూసారో చూడలేదు, ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. బట్ అంత ఇష్టంగా ఉండేవాడిని నేను. ఒక మూడవ
రాజకీయ పార్టీ వచ్చింది. ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీకి యూత్ దగ్గర నుంచి అందరూ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మూడో ప్రత్యామ్నాయం అనేది ఇంపార్టెంట్. రాజకీయాల్లో వాళ్ళ వీళ్ళ అనేది ఉండకూడదు అని చెప్పని ఏవో ఉండేలే ఆశలు సిద్ధాంతాలు బొక్క. ఎందుకు చెప్తున్నానంటే కనీసం మాలాంటి వాళ్ళకు ఉన్న పరిజ్ఞానం కూడా మీకు లేకపోవడం. ఎందుకు మీకు లేదా? ఉంది, కానీ మీరు ఎందుకు చేయరు? మీకు అనవసరం. మీకు మీరు నిలబడితే చాలు, మీకు మీరు ఎదిగితే చాలు. మీ రాజకీయ పార్టీకి సంబంధించిన మీ పార్టీ జెండాలు మోస్తున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ సెకండ్ గ్రేడ్లో ఉండే సెకండ్ లెవెల్ నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వీళ్ళెవ్వరూ మీకు అనవసరం. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు అనవసరం. నలిగాడంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పర్టీస్లో అది తెలుసుకున్నాడంట. పార్టీని ఎలా నడపాలి, ఏది 9 నుంచి 26 దాకా ఈ 15 సంవత్సరాల జీవితంలో ఈయన నేర్చుకున్నాడంట. చెప్పండి. నేను సౌండ్ తగ్గించాను. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. వద్దులే, రేపు వారిని ముందు వద్దులే, ఇదేదో చూద్దాం. రెండోది అలాగే మైక్స్ పెట్టి ఇబ్బంది పెడతా ఉంటాయి కొన్నిసార్లు. ఏంటిది అది? మన కాకినాడలో కూడా చూస్తూ ఉంటే వినాయక చవితికి పాటలు ఏంటనుకుంటున్నారు? వినాయకుడి పాటలు పెట్టట్లా, మనకు మళ్ళీ హాస్యం, అబ్బని తీని ఇలాంటి పాటలు పెడుతున్నారు. అంటే మనం ఎంత గౌరవిస్తున్నాం చూడండి. మిగతా మతాలను చూసి నేర్చుకోవాలి కదా, ఇస్లాం చూసి హిందువులు నేర్చుకోవాలి కదా. వాళ్ళు అలాంటి పాటలు పెడతారా? ఎప్పుడు కూడా మీ మతాన్ని ఎవరన్నా వెటకారం చేస్తున్నారు, పరిహసిస్తున్నారంటే ఫస్ట్ తప్పు మనలో ఉండదు. ఎందుకు? ఫస్ట్ అది హిందువులు అది కరెక్ట్ చేసుకోవాలి. అసలు ఒక రాజకీయ పార్టీ సభలో ఈ మత ప్రస్తావన ఏంటి, హిందువులేంటి, ముస్లింలేంటి, మన బతుకులకు మనం ఎప్పుడు మారతాము, ఈ ప్రస్తావనలేంటి? మన పొత్తులో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రి, సహాయక కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న, కేంద్రంలో ఒక సహాయక మంత్రిగా పనిచేస్తున్న, హోం సహాయక శాఖ మంత్రిగా పనిచేస్తున్న బండి సంజయ్ అనే వ్యక్తి యొక్క కొడుకు పోక్సో కేసులో బుక్ అయ్యి గత వారం రోజులుగా అబ్స్కాండింగ్లో ఉంటే దాని గురించి ఒక్క ప్రస్తావన లేదు నీ మీటింగ్లో. దాని గురించి ఒక్క ప్రస్తావన లేదు. మనకి మతం ఏ పాటికి ఈ రొంపిలో నుంచి ఎప్పుడు, ఈ రొచ్చులో నుంచి ఎప్పుడు బయటకు వస్తారు పవన్ కళ్యాణ్ గారు? మీరు మిమ్మల్ని అసహించుకుంటున్నారు సార్ కొంతమంది. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసహించుకుంటున్నారు. ఏంటి మనిషి ఏంటి ఇట్లా రాజకీయం చేస్తున్నాడు అని. అసలు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్ 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 బెటర్గా ఉన్నారు. మీరు రొచ్చులో దిగిపోయారు. అలాగే మతాలు పుట్టినప్పుడు మైకులు పుట్టల. ఈ మధ్యన గొడవలు వచ్చేస్తా ఉన్నాయి. ఇలాంటి అవకాశాలు మీకు మీ బాధ్యతలు మీకు వస్తాయి, భవిష్యత్తులో వచ్చేస్తాయి. మీకు మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్ ఉన్నప్పుడు శబ్ద కాలుష్యం ఉంటుంది. ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు గొడవలు పెట్టే వాళ్ళతోటి గొడవలు ఇచ్చి మీరు ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. కొన్నిసార్లు కోపాలు వస్తాయి, కోపతాపాలు ఉంటాయి, భయపడకుండా మాట్లాడండి. నేనైతే అలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ దేశంలో ఓట్ల కోసం అప్పీస్మెంట్ రాజకీయాలు చెయ్యం, జనసేన చేయదు. వీ డోంట్ డూ అప్పీస్మెంట్ పాలిటిక్స్. 2 నిమిషాల ముందు ఈ ఒస్సర వెళ్ళి మాటలు విన్నారా? ఈ మాట్లాడే వ్యక్తి యొక్క మాటల్లో విన్నారా మీరు? 2 నిమిషాల ముందు ఏం మాట్లాడాడు? ఇస్లాంను చూసి నేర్చుకోండి, వాళ్ళని చూసి నేర్చుకోండి అని మాట్లాడి నాకు అన్ని మతాలు ఒకటే అనే ఒక కలరింగ్ ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? అపీజ్మెంట్ పాలిటిక్స్ చెయ్యం అంటే ఏంటి? ముస్లిం అపీజ్మెంట్, క్రిస్టియన్ అపీజ్మెంట్ అని చెప్పని అతని ఉద్దేశం. ఇంకేంటి అపీజ్మెంట్ అంటే? హిందూ అపీజ్మెంటా? అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయకపోతే సనాతని హిందూ అని ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు? అది అపీజ్మెంట్ పాలిటిక్స్ కాదా? అపీజ్మెంట్ పాలిటిక్స్గా మీరు మాట్లాడకపోతే ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ, ఇది సనాతన ధర్మాన్ని నేను పరిరక్షించుకుంటానని అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు? ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, ఒక రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేయం ఏం చెప్తున్నాడు? రేపొద్దున మీరు మాట్లాడే పరిస్థితి వస్తుంది. లౌడ్ స్పీకర్లు ఉన్నప్పుడు నేనైతే ఊరుకొని గట్టిగా మాట్లాడతాను,
అని చెప్పని మాట్లాడుతున్నాడు. అంటే రెచ్చగొడుతున్నారా మీరు మీ కార్యకర్తలని? ఆర్ యు నాట్ అషేమ్డ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యు నాట్ అషేమ్డ్? ఐ నో మీరు ఈ వీడియోస్ అన్నీ చూస్తారని కూడా నాకు తెలుసు, అందుకే మాట్లాడుతున్నా. కొద్దిగా స్పృహలో కొద్దిగా మనుషుల్లాగా మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు. మనం మనుషుల్లాగా చూద్దాం, మనుషుల్లాగా చూద్దాం. ఈ బొక్కాపకీరాదు ఎవడో తమ్నేలు మాత్రం 11 సీట్లు వచ్చినోడు కూడా మన మీద సెటైర్లు ఎత్తని పెట్టాడు. వీడు ఎంతసేపు మాట్లాడుతున్నాడు, నేను ఎంతసేపు మాట్లాడుతున్నా, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు మాట్లాడుతున్నాడు. ఆదేశిక సూత్రంగా మీరందరూ గుర్తుంచుకోవాలి. మనకు మామూలు సూత్రాలే లేవు, ఆదేశిక సూత్రాలు. భాష గౌరవించే సంప్రదాయం. అమ్మో, జనసేన ప్రాథమిక సిద్ధాంతాల్లో భాషలు గౌరవించే సంప్రదాయం ఎందుకు పెట్టామంటే భాష మనకి ఎప్పుడు ప్రతిబంధకం కాదు. కానీ మహాత్మా గాంధీ గారు కానీ హిందీ మాత్రం పెద్దమ్మ. ఏది అసలు ఒక లిపి లేని హిందీ లాంగ్వేజ్ పెద్దమ్మ. ఎన్నో వేల కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు మాత్రం చిన్నమ్మ. ఇది మన సిద్ధాంతం. ఎందుకే అనింది, మనం సిద్ధాంతాలు పెట్టుకుంటాం, దానికి వ్యతిరేకంగా పనిచేస్తాం. అదే మన టాలెంట్, అదే మ్యాజిక్. మనం ఎప్పుడన్నా అడిగామా? ఎందుకంటే ఈ దేశం భాషలతో విడిపోయేది కాదు, భావాలతో కలిసేది. అబ్బా భాష కాని వారిని మనం దేవుళ్ళు ఆరాధిస్తాం. తెలుగు వ్యక్తి కాదు, మహమ్మద్ ప్రవక్త తెలుగు కాదు. వారి భావజాలను గౌరవిస్తాం. అరబిక్ మాట్లాడే సంస్కృతి నుంచి వచ్చిన ఆలోచనల్ని ప్రపంచం మొత్తం స్వీకరించింది. ఎందుకంటే భాష కంటే భావం గొప్పది. ఈ దేశంలో జాతీయ నాయకులను కూడా మన భాషతో కొలవలేము. జాతీయ గీతం జనగణమన తెలుగులో లేదు, బెంగాలీలో ఉంది. బాగా రాసుకొని చదువుకొని వచ్చినట్టున్నాడు. మీముల దగ్గర ఉన్నాయన్నీ. భారతీయుడు గౌరవంగా పాడతాడు. అందుకని ఈ దేశానికి భాష ఎప్పుడు అడ్డంకి కాదు. విభిన్నమైన భాషలు మన దేశాన్ని విడగొట్టలే, మరింత బలంగా ఏకం చేస్తాయి. ఓకే సార్. యువత మన మధ్య చిన్న స్పర్ధలు పెట్టి భాషలతోటి మనల్ని విడగొట్టాలని చూస్తారు. అది మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. తెలంగాణ యాస మీద కూడా చిన్నపాటి ఇబ్బంది ఉన్నప్పుడు అది నేను సినిమాలో చెప్తా ఉండేవాడు. అందుకని తెలంగాణ యాసని మాండలిక నా సినిమాలో పెట్టాడు. ఎందుకంటే నాకు అంత ఇష్టం అని చెప్పడానికి, మన భాష యాసల మీద గౌరవంతో. మనకు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, మొన్న కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలి నల్లగైపోతున్నాయి, చిన్నగా అయిపోతున్నాయి అన్నప్పుడే మనకు అర్థమైంది లేండి. ప్రపంచం అంతా చూసింది, మళ్ళీ ఇటు తిరిగాడు. అమ్మో, ఈయన గురించి కేవలం భాషే కాదు, యాస కూడా ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఒకటే భాష అయినా మాండలికాలు వేరుకుంటే ప్రతి 30 కిలోమీటర్ల యాస మారిపోద్ది, ప్రతి 50 కిలోమీటర్ సంస్కృతి. హిందీ నుంచి తమిళం వరకు ప్రతి భాషలో ఉంది ఇలాంటి. తమిళనాడులో మధురై యాస వేరుగా ఉంటుంది, చెన్నైలో వేరే ఉంటుంది. అందుకని దాదాపు దేశంలో 1500 పైగా భాషలు ఉన్నాయి. ప్రజలు 22 షెడ్యూల్ భాషలు ఉన్నాయి. ప్రతి భాషకి యాసకి ఒక అందం ఉంటుంది, ఒక నుడికారం ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పద సంపద ఉంటుంది. ప్రతి ప్రాంతం తమ సంస్కృతి నుంచి పుట్టిన మాటలే తమ జీవన విధానం ఫార్వర్డ్ చేస్తున్నా దయచేసి. అందుకని భిన్నత్వంలో ఏకత్వం. అందుకని మహాత్మా గాంధీ గారిని చూసినప్పుడు ఇందా చెప్పినట్టు ఆయన ఏ భాష అన్నాను, ఆయన భావం ఏం చెప్పారని అడుగుతాం. మన భాషలో అర్థం చేసుకుంటాం. మెకాలే మనకి ఇంగ్లీష్ నేర్పించాడు, సంతోషం. కానీ నేను నా మూలాలను మర్చిపోయి ఇంగ్లీష్ చదువుకుంటాను. అందుకే నా వేదాల గురించి నేను అర్థం చేసుకున్నాను మెకాలే ద్వారా. అందుకని నేను తమిళ మరాఠీ ఎందుకు నేను మాట్లాడుతానంటానికి, ఆ భాషల మీద గౌరవం ఇవ్వడానికి. సో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 లాంగ్వేజ్ పాలసీని మనం సమర్థిస్తున్నామంటే అది అవసరం. ఎవరికి అవసరం పవన్ కళ్యాణ్ గారు? మీ రాజకీయ అవసరం అని చెప్పండి. ఈ 3rd క్లాస్ మాటలు దయచేసి మీరు మాట్లాడొద్దు పవన్ కళ్యాణ్ గారు. ఈ దిగజారుడు మాటలు దయచేసి మీరు మాట్లాడొద్దు. ఎవరికి అవసరం పవన్ కళ్యాణ్ గారు? ఎవరికి రాజకీయ అవసరం? హిందీ భాష ఎవడ రాజకీయ అవసరం? ఎవడికి అవసరం? ఆ రోజు ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడినట్టు, ఇప్పుడు ఎవడో బెంగాలీ కూడా వస్తాడు ఇక్కడికి. అరే బెంగాలీ వాడు వచ్చాడు, మనం మాట్లాడుకుందాం అంటే ఏంటి అసలు మన లాజిక్ ఏంటి? ఎవడికి అవసరం హిందీ భాష? నాకెందుకు అవసరం హిందీ భాష? 3 లాంగ్వేజ్ పాలసీని మీరు సమర్థిస్తున్నారు. శబాష్, ఓకే, మీరు అన్న మాట మీదే మాట్లాడుకుందాం. 3 లాంగ్వేజెస్ పాలసీని మీరు సమర్థిస్తున్నారు సార్. ఢిల్లీలో 3 లాంగ్వేజ్ పాలసీ ఉందా? ఉత్తరప్రదేశ్లో 3 లాంగ్వేజ్ పాలసీ ఉందా? అందులో మన తెలుగు చెప్తున్నారా? ఏ రాష్ట్రంలో మన తెలుగు పాఠ్యాంశ పుస్తకాల్లో ఉంది? ఏ రాష్ట్రంలో మన తెలుగు లేకపోతే తమిళ్, ఏ రాష్ట్రాల్లో 3 లాంగ్వేజ్ పాలసీలో, ఏ ఢిల్లీలో, ఏ ఉత్తరప్రదేశ్లో, ఏ బీహార్లో, ఏ ఒరిస్సాలో, ఇట్లా హిందీ మాట్లాడే ఏ రాష్ట్రంలో 3 లాంగ్వేజ్ పాలసీలో తెలుగు భాష ఉంది? అక్కడ కూడా 3 లాంగ్వేజ్ పాలసీ ఉందా? కేవలం దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రమే 3 లాంగ్వేజ్ పాలసీనా?
దీన్నే హిందీ ఇంపోజిషన్ అంటారు. దక్షిణ భారతదేశంలో ఇట్లాంటి లోఫర్ ఆటలు, ఇట్లాంటి మత ఉన్మాదపు రాజకీయ ఆటలు, మన మత ఉన్మాదపు రాజకీయ భాష ఏదైతే ఉందో జనరల్గా మనం ఎవరికైతే ఇంజెక్ట్ చేస్తూ ఉంటామో హిందీ భాష, అది ఇక్కడ రాదు కాబట్టి, మనకు ఆ భాష రాదు కాబట్టి, ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి, నరేంద్ర మోదీకి అమిత్ షాకి కేవలం హిందీ మాత్రం వచ్చు కాబట్టి మమ్మల్ని హిందీ నేర్చుకోమంటే ఎట్లాగా? యూ డోంట్ ఆస్క్ us to learn Hindi just because Narendra Modi and Amit Shah doesn't know how to speak in Telugu. వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మమ్మల్ని హిందీ నేర్చుకోమంటారేంటి? మళ్ళీ మనకు ఒక పాలసీ, దానికి ఒక సిద్ధాంతం. ఎక్కువ భాషలు నేర్చుకుంటే జ్ఞానం పరిధి పెరుగుతుంది కానీ తప్ప తగ్గదు. హిందీ కావచ్చు, తమిళం కావచ్చు, మరి ఏ భాషనే కావచ్చు. మరి ఈ పాలసీ నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఎందుకు లేవంటున్నా? సింపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఏమిటంటే మాతృభాషని పరిరక్షించుకుంటేనే అన్ని భాషల్ని కూడా గౌరవించే సంస్కృతి ఆంధ్రప్రదేశ్. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆరంభం నుంచి కూడా నేల నుంచే ఆరంభం జరిగింది. అదే భారతదేశ సమాఖ్య బలాన్ని పెంచింది, బలహీనపరచలేదు. సో ఇది కూడా మీకు కమ్యూనికేషన్ కి భాష అనేది చాలా ఎసెన్షియల్. ఎవరి కమ్యూనికేషన్ కి? మీరు రోజులో ఎంతమందితో హిందీలో మాట్లాడతారు? ఒక నెలలో ఎంతమందితో హిందీలో మాట్లాడతారు? హిందీ మాట్లాడే రాష్ట్రాలకు మీరు ఎన్నిసార్లు పోతారు ఒక నెలలో? అసలు మాకెందుకు ఒక కుగ్రామంలో ఉండే, ఒక విలేజ్లో ఉండేవాడికి ఎందుకు అవసరమైంది తెలుగు భాష కాకుండా వాడికి హిందీ? ఏంటి బలవంతపు రుద్దుడు? ఇదే మతం, హిందీ ఇంపోజిషను. డోంట్ బికమ్ అ మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. పవన్ కళ్యాణ్ గారు, యూ ఓన్ పొలిటికల్ పార్టీ, యూ హ్యావ్ అ పొలిటికల్ పార్టీ. డోంట్ బికమ్ అ మౌత్ పీస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. సిగ్గుండాల. ప్రజలకి మీరు రేపు నాయకత్వం తీసుకున్నప్పుడు తెలియాల్సిన అవసరం. ఈ 11 గురించి ఎప్పుడు మాట్లాడతాడా ఆయన? ఈడొకడో 10 నిమిషాలు వీడియో పెట్టాడు నా గొంతు నొప్పి రావటానికి. కాకపోతే ఈడెవడో కొత్త కారు వచ్చినట్టుంది. అబ్బో రేంజ్ రోవర్ అంటే మనకి ఎందుకులే. మరి 2 యాడ్లు మళ్ళీ ఈడొకడు. సబ్స్క్రిప్షన్ తీసుకుందామంటేనేమో మనం ఏంటండి మాట్లాడరు? మీరు బాంబులు వెళుతున్నారా? మీరు నాయకులుగా మీరు ఎదగాలనుకున్నప్పుడు వద్దులే. రాష్ట్రాల సమస్యలు దేనికి మనకి? అక్కడెక్కడో విషయం జరిగితే మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి మీ అందరూ? కానీ మీరు జాతీయ స్థాయి సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు కూడా మీరు ప్రతి జన సైనికుడు, ప్రతి ఉద్యమి, ప్రతి సాధకు కూడా మీరు మాట్లాడాలి. సుగాలి ప్రీతి గురించి మాట్లాడండి మీరు ఫస్ట్, ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం మనం. సుగాలి ప్రీతి మీరు చెప్పిన దానికి జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సమస్యలు, బాబోయ్ ఈ పెద్ద మాటలొద్దు. మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు పిల్లకి, తెలుగు ఆడపడుచుకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి. వాళ్ళ వికలాంగురాలైన తల్లి ఎవరైతే ఉన్నారో క్షమించాలి, తన యొక్క ఫిజికల్లీ ఏబుల్డ్ పర్సన్ అయిన పార్వతి గారు ఎవరైతే ఉన్నారో, సుగాలి ప్రీతి తల్లి, ప్రీతిబాయి తల్లి, ఆవిడికి మీరు ఇచ్చిన మాట మీద మాట్లాడండి. పెద్ద సమస్యలు ఎందుకండి మనకి? పెద్ద సమస్యలు ఎందుకు అంటున్నా మనకి? ఇది పోయింది ఈరోజు మళ్ళీ వచ్చిందిలే. దానికి కావాల్సిన డైరెక్షన్ మేము ఇస్తాం. భారతీయ జనతా పార్టీ మీకు చెప్తున్నానంటే మీరు ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు పైన ఆలోచించి మీరు ముందుకెళ్తే ఏం జరుగుతుంది? ఉదాహరణకి బంగ్లాదేశ్ ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ ఎట్లా ఉంటుంది? భారతదేశం ఇలా ఉన్నప్పుడు ఈ చికెన్ నెక్ ఉండదు. సడన్ గా ఒక చోట భారతదేశంలో ఉండి ఇటువైపు భారతదేశం ఉంటుంది, ఇటువైపు భారతదేశం ఉంటుంది. ఇక్కడ మటు చికెన్ నెక్ చిన్న పార్ట్ ఉంటుంది, చికెన్ నెక్ మధ్యలో అంతా బంగ్లాదేశ్. అది ఎలా జరిగింది అని అనడానికి మీరు అర్థం చేసుకుని హిస్టరీ అర్థం చేసుకో. బాబు వద్దులే బాబా. మత కలహాలు ఒక నాయకుడు అప్పుడు దానికి చాలా హిస్టరీ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను కూడిన 11 గురించి ఫార్వర్డ్ చేస్తున్నా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. బెనిఫిట్స్ యాంటీ ఇండియన్ రెటారిక్. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. అవును. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. తిడితే ఆడపడుతున్నారు. దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేకవాలి పైకి. 1,00,000 గొంతులు లెగుతీలే. కానీ భారతదేశ సమగ్రత గురించి కాసేపు పక్కన పెడదాం. భారతదేశ ప్రజల మీద వేస్తున్న ఈ పెట్రో సుంకాలు, సెస్ గురించి ఎందుకు మాట్లాడట్లా మీరు?
అంటే ఈ సెస్ భారతదేశ సమగ్రత ఓకే బాగానే ఉంది, సభాష్ చప్పట్లు కొడతా. భారతదేశ కేంద్ర ప్రభుత్వం వేస్తున్న సెస్సుల గురించి మనం ఎందుకు మాట్లాడట్లా? పెట్రోల్ మీద డీజిల్ మీద అదనంగా వసూలు చేస్తున్న సెస్సుల మీద మీరు ఎందుకు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు? అది భారతదేశ ప్రజలకు సంబంధించింది కాదా? అది ఒకవేళ సెస్సులు తగ్గిస్తే సమగ్రంగా భారతదేశం అంతా, భారతదేశ సమగ్రతలో ఉన్న రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా తద్వారా వాళ్ళు తగ్గిస్తే, సెస్సులు కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే, మీ ప్రభుత్వం తగ్గిస్తే ప్రజలందరికీ ఉపశమనం కాదా? అది సమగ్రతకు సంబంధించింది కాదా? నల్లధనం తీసుకొస్తానన్నాడు మీ నరేంద్ర మోదీ, వెనక్కి తీసుకొస్తా అన్నాడు, దానికోసమే డిమానిటైజేషన్ పెట్టాడు. సమగ్రత కాదా? తీసురండి మరి, నల్లధనం ఎందుకు తీసుకురావట్లా? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా? 1,00,000 గొంతులు బయటకు వెలుగుతూ చెప్పాలి మరి ఎందుకు చెప్పట్లా మనం? జిఎస్టీ పెట్రోల్కి ఎందుకు పెట్టట్లా? జిఎస్టీ ఎందుకు పెట్టం మనం పెట్రోల్కి? ఏంటిది ఆ కిటుకేంటి చెప్పరా? ఇది సమగ్రతకు సంబంధించిన విషయం కాదా? ప్రజలకు సంబంధించిన విషయం కాదా? ఇది భారతదేశ ప్రజలకు సంబంధించిన విషయం కాదా? దేశానికి సంబంధించిన సమగ్రత అంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఎందుకులే మీకు ఎన్ని నేర్పించడం, కానీ ఈ 11 అనే పదం ఎక్కడొస్తుందా అని చూస్తున్నా. వస్తే కొద్దిగా మాట్లాడదాం, సమాధానం చెప్దామని. అది ఉందా? ఈ నా కొడుకులు దొంగతనం నీళ్ళు పెట్టారా మళ్ళీ? ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకు బాధ వస్తుంది. బంగ్లాదేశ్లో జరుగుతుంటే మీరు ఎట్ట మాట్లాడుతున్నారు, ఇరాన్లో జరుగుతుంటే వాళ్ళు అట్టగా మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్లో జరుగుతుంటే వీళ్ళు అట్టగా మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో జరుగుతున్న వాటి గురించి మాత్రం మనం మాట్లాడం. బంగ్లాదేశ్లో జరిగితే మీరు మాట్లాడుతున్నారు కదా, బంగ్లాదేశ్లో ఒక సాధువు రిలీజ్ అయితే దాని గురించి మీరు మాట్లాడతారు. మీరు కూడా అంతే, ఇరాన్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు బంగ్లాదేశ్ గురించి మాట్లాడట్లా. వాళ్ళు ఎలాగో బంగ్లాదేశ్లో మాట్లాడుతున్న మీరు బంగ్లాదేశ్ గురించి, మీరు ఇరాన్ ఇజ్రాయెల్ గురించి మాట్లాడట్లా. మీరు ఏదో పెద్ద శుద్ధపోసలాగా మాట్లాడద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి శుద్ధపోసలా మాట్లాడద్దు. మీరు కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు అవుతుంది మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడి జరిగి మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. మణిపూర్లో మరి క్రిస్టియన్ల మీద దాడి జరిగినప్పుడు మనకు సంబంధం లేదా పవన్ కళ్యాణ్ గారు? మణిపూర్లో జరిగినప్పుడు దాడి సెలెక్టివ్ ఏంటిది, సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అంటారు కదా. ఇదేంటి మరి? ఇదే సెక్యులరిజం, మన సెక్యులరిజం అది. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింల పైన దాడి జరిగినా, క్రిస్టియన్ల పైన దాడి జరిగినా అంతే సమానంగా స్పందిద్దాం. మీరు స్పందించట్లేదుగా. మొన్న క్రిస్టియన్ చర్చిల మీద దాడి జరిగితే మీరు స్పందించలా, మొన్న ముస్లిం ఖబ్రిస్తాన్ మీద దాడి జరిగితే మీరు స్పందించలా, మొన్న ఈ మధ్య కడప దగ్గర ఎక్కడో జరిగిందంట, మెసేజ్లు పెడుతున్నాను, నేను చూడలేదు ఆ న్యూస్, అక్కడ కూడా స్పందించలా. మీరు ఎక్కడ స్పందించారు? శ్రీరామనవమి వేడుకలు శ్రీరాముడి గుడి కాని ఒక శ్రీరాముడి గుడి అని అక్కడ అంటున్నారు. అవునని చెప్పని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. ఈ సందిగ్ధతలో జరిగిన ఒక గొడవ గురించి మీరు స్పందించారు, కానీ క్రిస్టియన్ చర్చిలు కూల్చినప్పుడు మీరు ఎక్కడ స్పందించారు? స్పందించలేదే. అబద్ధాలు చెప్పొద్దు, డోంట్ లైక్, అబద్ధాలు చెప్పొద్దు. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు ఇది మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి ఇలాంటి. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు గానీ, అతని కులం గానీ, మతం గానీ, ప్రాంతం గానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. ఏ మతం ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దు వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పారు, మీరు మేము 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 వీళ్ళు ఇంత పెట్టేసుకున్నాను. తర్వాత మాట్లాడటం వాళ్ళు జయాంధ్ర అని ప్రారంభించారు, సంతోషం. ఎందుకంటే మన తెలంగాణ చూసి నేర్చుకోవాలి. సభ మాట్లాడు జై తెలంగాణతో మొదలు పెడతారు. అలాగే తెలంగాణకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు.
ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా ఏముందో తెలియదు నాకు. ఈరోజు కన్ఫ్యూజన్ నాకు ఆంధ్రాకి సంబంధించి. ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితం వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినోడు కూడా మన మీద సెటైర్లు వేస్తారని వాళ్ళు అనలేరండి పాపం. అన్నారో అనలేదో నాకు తెలియదు, కానీ పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా అని 151 సీట్లు గెలుచుకొని మన జీవితంలో తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒకసారి. మీరు అంటారు ఇది శాసనం అని, అట్లాగా ఇది శాసనం అని నేను అనలే, కానీ కొద్దిగా ఉన్న కాగితం ఉంటే రాసి పెట్టుకోండి, అంటించుకోండి ఒకసారి మీ ఇంట్లో ఎక్కడైనా, లేదంటే లగంగానే బెడ్రూమ్లో కబోర్డు మీద కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి. మీరు తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు తపస్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ 151 సీట్లు సింగిల్గా మీరు సాధించలేరు. ఏంటి మీరు సెటైర్లు వేస్తున్నారండి? అసలు 2019లో మీరే ఓడిపోయారు. మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు, మీరు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యే గెలిచాడు, మీరు ఓడిపోయారు 2 చోట్ల. అది మన చరిత్ర, అది మన కెపాసిటీ. మనకు పొత్తు లేకపోతే మనం గెలవను కూడా గెలవలేము. పిఠాపురం వర్మ చేతులు పట్టుకొని ఈ కాళ్ళు అనుకోండి అన్నట్టు పెట్టి ఎక్స్ప్రెషను, ఈసారి నా జీవితం మీ చేతుల్లోనే పెడుతున్నానన్న ఆ రోజు అక్కడ మాట్లాడారు. మనం పరాణజీవిలాగా వర్మ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సాలిడ్ క్యాడరు, వీళ్ళు లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తే లేదే. అసలు రాజకీయ జీవితమే లేదే. భవిష్యత్తు ఎందుకు? రాజకీయ జీవితమే లేదే. మనం కూడా 11 సీట్లు అని చెప్పిన 11 సీట్లు అంటే ఎట్లా? 40% ఓటు చేయరు. మన బతుకు మన సీట్లేని, మన ఓటు శాతం ఎంత? ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు? పాపం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వాళ్ళ పార్టీలు వాళ్ళ ఓటు చేరు అది వేరండి. మన ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు, మన బతుకులు వేరు. మనం అట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా 11 సీట్లు వాళ్ళకి ఓటు చేయరు. ఎంత వాళ్ళది? ఎంతమంది ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకి? అది కాబట్టి ఈడెవడో దొంగనా కొడుకు తమ్నేల్లో ఆ 11 సీట్లు అనేది పెట్టి లాస్ట్ సెకండ్ పెట్టాడు. అది ఉంటాను అబ్బాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.